परेड पीछे मत, परेड सामने से चल, परेड तुम परेड पीछे मत, परेड सामने से चल। ఫైనాన్స్ లో ఉండాలి. ముఖ్య అతిథులు విచ్చేస్తారు. దీపం జ్యోతి శాస్త్రమ దీపం జ్యోతి పరంతప దీపేన సాధ్యతే సర్వం దీపం సర్వతమోపహం. ఉపాధ్యాయుడిగా వివరించగా సత్యాన్వేష్ ప్రధానోపాధ్యాయుడిగా వివరించి టైం టేబుల్ చక్కగా నిర్వహించి ఉదయం నుంచి తెలుగులో ఫస్ట్ ప్రైజ్, అలాగే కె అజయ్, అలాగే ఎన్ అరుణ్ తేజ ఆంగ్లంలో ఫస్ట్ ప్రైజ్, జి శ్రమ జీవశాస్త్రంలో, ఎన్ అక్షయ్ కుమార్ సాంఘిక శాస్త్రంలో అత్యుత్తమంగా బోధించి మొట్టమొదటి ప్రైజులు సాధించారు. అలాగే ఇవాళ ఫిజికల్ డైరెక్టర్, అలాగే ఎప్పటికప్పుడు బిల్ సమాచారాన్ని అందిస్తూ ఆఫీస్ సబార్డినేట్ గా వివరించినటువంటి పిల్లలు టి హర్షవర్ధన్, మొత్తం 14 మంది పిల్లలు తెలియజేస్తూ భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో అన్ని పాఠశాలల్లో బాల దినోత్సవంతో పాటుగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది సార్. ఇప్పుడే మన మండలంలో ఉన్నటువంటి 3-4 పాఠశాలకు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అటెండ్ అయ్యి రావడం జరిగింది సార్. ప్రతి నెల 3వ శనివారం నాడు మనం ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ రోజు చిల్డ్రన్స్ డే కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజు నిర్వహించమని ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించుకుంటూ అట్టి మీటింగ్ లోపల మొన్న నిర్వహించబడినటువంటి సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షల ఫలితాలను కూడా విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేస్తూ వాళ్ళ పిల్లలు పరీక్షలో ఏ రకమైన మార్కులు సాధించారు, వాళ్ళ ప్రగతి ఎలా ఉంది, వాళ్ళ యొక్క విద్యాభివృద్ధి ఏ రకంగా కొనసాగుతుంది అనేటువంటి దాని మీద అన్ని పాఠశాలల్లో మన ప్రధానోపాధ్యాయుల నేతృత్వం లోపల ఈ పరీక్షా ఫలితాల విశ్లేషణ కూడా జరుగుతూ ఉంది.
అలాగే ఈ PTM యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ అందమైనటువంటి బాల్యాన్ని పిల్లలకి మనం అందరం కూడా వాళ్ళకి ఒక మధుర స్మృతిగా ఉండే విధంగా వాళ్ళకి ఒక జీవితంలో కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఆ లక్ష్యం సాధించేటువంటి దిశగా వాళ్ళందరికీ పిల్లలందరికీ కూడా పెద్దవాళ్ళగా మనం అందరం కూడా చేయూతనివ్వాల్సిందిగా మనకి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది సార్. అలాగే సాయంత్రం వేళ లోపల ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నట్టుగా అన్ని పాఠశాల లోపల కూడా సెల్ఫ్ గవర్నమెంట్ జరిగింది. అలాగే ఇప్పుడు లింగాపూర్ లోపల కూడా ఒక మంచి ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది సార్. విచిత్ర వేషధారణ కావచ్చు, అలాగే ఫన్నీ గేమ్స్ కావచ్చు, అట్లాగే కొంతమంది జాతీయ నాయకుల వేషధారణలు, అలాగే వివిధ రకాలైనటువంటి పోటీలు కూడా పిల్లలు నిర్వహించి పిల్లలకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఒక మంచి అవేర్నెస్ కావచ్చు కలిగించే దిశగా అన్ని పాఠశాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత చాలా గొప్ప వ్యక్తి జన్మించినటువంటి రోజు. జవహర్లాల్ నెహ్రూ ఈ దేశం కోసం, ఈ దేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో, మనం బ్రిటిష్ పాలనలో ఉన్నాము, స్వయం పాలన కావాలి, మనకు మనం పరిపాలించుకోవాలని స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో ఒకరు జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన జన్మదినాన్నే ఈరోజు స్వయం పాలన దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. నెహ్రూ గారు మన మొట్టమొదటి ప్రధానమంత్రి. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన 11 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆయన మంచి ప్రధానమంత్రి. ఈ భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చే నాటికి ప్రతి ఊరుకు విద్యుత్తు లేదు, ప్రతి ఊరుకు రోడ్లు లేవు, వ్యవసాయం మీద మన జీడిపి ఆధారపడి ఉండే. అటువంటిది తన యొక్క పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ దేశాన్ని తీర్చిదిద్దినారు. మరి ఆయన స్వాతంత్ర్య పోరాటంలో 11 సంవత్సరాలు జైల్లో ఉండి ఒక పుస్తకాన్ని రాసింది. ఆ పుస్తకం పేరు ఎవరైనా చెప్తారా పిల్లలు? ఈరోజు ప్రధాన డిస్కవరీ ఆఫ్ ఇండియా. జైల్లో ఉండి మన దేశము, ప్రజాస్వామ్యము ఏ విధంగా ఉండాలో రాసినటువంటి పుస్తకం. ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం. విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆలోచన విధానం, ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే ప్రజాస్వామ్యయుతంగా ఏ విధంగా పరిపాలించాలని కలలు కన్నటువంటి ప్రధానమంత్రి. అందురించి ఆయన మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించింది ఆయన. పంచవర్ష ప్రణాళికలో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రాజెక్టులు కట్టడంలో, రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామికీకరణ. ఇట్లా ఈ విధంగా తన ఆలోచన విధానం సాగింది. మరి నెహ్రూ గురించి, ఆయన జన్మదినం గురించి ఎంతమంది ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టారో లేదో నాకు తెలియదు. పెట్టారా సార్? పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఒక గొప్ప మహానుభావుడు. ప్రధానమంత్రి కన్నా అప్పుడే ఆయన ప్రధానమంత్రి అయిండు. 17 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిండు. ఈ దేశానికి వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి, గొప్ప కీర్తిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అంతర్జాతీయ వేదికల మీద భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆంగ్లేయులను గాంధీ మహానుభావునితో సమానంగా, మహాత్మునితో సమానంగా పోరాటం చేసి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన చాచా నెహ్రూ. ఆయనకు బాలలంటే చాలా ఇష్టం. బాలలను ఎక్కడ పోయినా, ఏ మీటింగ్లో పోయినా దగ్గర తీసుకుని. మీరందరూ కూడా మరి ఈ బాలల దినోత్సవం సందర్భంగా ఆ గొప్ప వ్యక్తి ఎంత గొప్పగైనా ఆయనలో చాలా క్వాలిటీస్ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఇంటికి వెళ్ళి, ఎంతమంది యూట్యూబ్లు చూస్తున్నారో నాకు తెలియదు. చూస్తారా? యూట్యూబ్లు చూస్తారా? ఇంగ్లాండ్లో ఏ విధంగా చదివినారు? ఇందిరాగాంధీ ఆయన యొక్క కుమార్తె.
మరి ఆయన చిన్నప్పటి నుండి ఏ విధంగా విద్యా బోధనలు కానీ తల్లి మరణించిన తర్వాత ఈయన దగ్గర ఏ విధంగా నేర్చుకున్నది ఇవన్నీ కూడా ఆ వీడియోలో ఉంటుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆయన చరిత్రను, ఎందుకంటే ఏదో ఒక రోజే వస్తుంది, ప్రతిరోజు మనం ఆయన గురించి చదవం. వచ్చిన రోజు ఆయన గురించి 4 మాటలు నేర్చుకోవాలి. ఆయన రాసిన పుస్తకాలు ఏంటివి, ఇంకా ఎన్ని పుస్తకాలు రాసినాడు. ఏ ప్రధానమంత్రి కూడా తన ముఖ్యమంత్రులకు ప్రతి నెల ఒక ఉత్తరాలు రాశారు. ఏ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, లెటర్స్ టు ద నేషన్ అని నెహ్రూ గారు ఇంకో పుస్తకాన్ని రాశారు. చాలా గొప్ప పుస్తకం అది కూడా. ప్రతి ముఖ్యమంత్రికి ప్రతి నెల ఒక లెటర్ రాసి ఆ లెటర్లు అన్ని సమకూర్చి ఒక పుస్తకం లాగా తయారు చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మన మహానుభావుల గురించి చదువుతూ ఉంటాం. సుభాష్ చంద్రబోస్ గురించి, మహాత్మా గాంధీ గురించి, జ్యోతిరావు పూలే గురించి, ఇంకా చాలా మంది గురించి, ఇందిరా గాంధీ గురించి. వీళ్ళే కాకుండా సైంటిస్టులు మనం తప్పకుండా, నేను మా ఉపాధ్యాయ బృందానికి మనవి చేస్తాం. లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో వీళ్ళందరికీ కూడా అక్కడ పెడితే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రేరేపితమవుతారు వాళ్ళు కూడా. మేము కూడా ఈ విధంగా కావాలి, గొప్పగా కావాలి. వీళ్ళంతా మట్టిలో ఉన్న మాణిక్యాలు, ఆ మాణిక్యాన్ని తీసి సానబెట్టేది గురువులు. కాబట్టి గురువులు ఆ పని చేయాలని కోరిన బాయగా నిన్నగాక మొన్న చనిపోయినటువంటి గొప్ప వ్యక్తి అందశ్రీ కవి. కవి అసలు ఎప్పుడు చదువుకోలేక అందశ్రీ గారు చెప్తే నేను మొన్న ఆశ్చర్యపోయింది. కానీ మంచి కవితలు, ఒక మానవతా దృక్పథంతో ఉండే పాటలు ఇవన్నీ కూడా రాస్తాడు. అంటే చదువు చాలా ముఖ్యం. కాబట్టి చదువును అశ్రద్ధ చేయకుండా ఈ బాలల దినోత్సవం రోజు, ఇది నవంబర్లో ఉన్నాం, డిసెంబర్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, మరి మార్చ్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా 10th క్లాస్ వాళ్ళు కానీ మంచి ఫలితాలను తీసుకురావాలి, విద్యలోనే నిమగ్నమై ఉండాలి. ఈ రోజు లోపల చాలా బాహ్య ప్రపంచంలో ఎన్నో టెంప్టేషన్స్కి గురవుతూ ఉన్నారు. అవన్నీ కూడా సరే, సరదాకు మంచి పాటలు పాడినారు, మంచి ఆలోచన, కానీ మన ఆలోచన ఒక భక్తి గీతం అటువైపుగా ఉండాలని నేను కోరుకుంటూ చూసుకుంటూ చాలాసార్లు వచ్చిన పాడైపోయిందని తప్పకుండా కాంపౌండ్ వాళ్ళని రేపు మీకు ప్రొసీడింగ్స్ ఇచ్చే విధంగా చేస్తాను. రేపు నేను పంపిస్తాను, తప్పకుండా వాళ్ళు పెట్టిస్తాను. తర్వాత కొంతమంది పిల్లలకు షూస్ లేవంటున్నారు, వాళ్ళ బట్టలు కూడా చిరిగిపోయినాయి, బాధ అనిపించింది. కాబట్టి తప్పకుండా వీలైనంత త్వరగా ఎంతమందికి అయితే ఎన్ని జతల షూ లేవో వాటన్నింటినీ కూడా నేను తెప్పించే ప్రయత్నం చేస్తాను. నాకు ఆ సైజులు అవన్నీ కూడా నాకు చెప్తే ఎవరెవరు కూడా వాళ్ళన్నింటినీ తెప్పిస్తాను. ఈ ప్రొసీడింగ్ కాపీ కూడా రేపు ఇప్పిస్తాను సార్. థ్యాంక్ యూ.